బావి త్రవ్వడం. పేటన్ తన ప్రయత్నం ద్వారా ఒక బావిని త్రవ్వి అనివా ప్రజల మూఢనమ్మకాలతో కూడిన భక్తిని, విగ్రహారాధనను కూకటి వేళ్లతో సహా ఎలా పెకిలించగలిగాడో ఈ అధ్యాయంలో చూస్తాం. అనివా రాతి నేలతో కూడిన ద్వీపం. మిగతా అన్ని ద్వీపాల కంటే ఇక్కడ తక్కువ వర్షపాతం నమోదయ్యేది. డిసెంబర్ నెల నుండి ఏప్రిల్ నెల వరకు బాగా వర్షాలు పడేవి. ఆ ప్రాంతం రాతి నేల కావడంతో కురిసిన వర్షం భూమిలోకి ఇంకిపోకుండా సముద్రంలోకి కలిసిపోయేది. చెరువులు, కాలువలు ఏముండేవి కావు. నీటి కొరత ఉండడం వల్ల పేటన్ కుటుంబం అనేక సమస్యలు ఎదుర్కొనేది. నీటి కొరత తీర్చడానికి పేటన్ ఒక బావిని తవ్వాలని నిర్ణయించుకున్నాడు. బావిని త్రవ్వే సాంకేతిక పరిజ్ఞానం లేకపోయినప్పటికీ తనకున్న కొద్దిపాటి బలంతో ఆ రాతి నేలలో 30 అడుగుల కంటే ఎక్కువ లోతు త్రవ్వాలని సంకల్పించుకున్నాడు. అదే సమయంలో అతని మనసులో మరో భయం పట్టుకుంది. మిషన్ స్థలం సముద్రానికి దగ్గరగా ఉండడంతో కష్టపడి తవ్విన బావిలో ఉప్పు నీరు పడుతుందేమో అన్న ఆలోచన అతనిలో కదలాడసాగింది. దేవుని మహిమార్థం విశ్వాసంతో ఈ పని ప్రారంభించాడు. అజ్ఞానులైన ఆటవికులకు బావి అంటే ఏంటో తెలీదు. ఆకాశం నుండి వర్షం కురవడం మాత్రమే వారికి తెలుసు. భూమి క్రింద నుండి నీరెలా వస్తుందో వారి జ్ఞానానికి అంతు చిక్కడం లేదు. పేటన్ తన సహాయకుడైన స్థానిక నాయకునితో తాను ఒక లోతైన గుంత తవ్వబోతున్నట్టు, దేవుడు భూమిలో నుండి నీటి ఊట ఉబికేలా చెయ్యగల సమర్థుడని చెప్పాడు. అతడు ఈ వార్త విన్న వెంటనే అదిరిపడ్డాడు. అతడు దీనంగా, అయ్యో మిసి, నువ్వు ఎంతమాత్రం ఈ పని చేయవద్దు. వర్షం కురిసే వరకు కనిపెట్టు. నీకు అవసరమైన నీరంతా నేను సమకూరుస్తాను అంటూ వేడుకున్నాడు. నీళ్లు లేకపోతే తాను అనివా విడిచి వెళ్ళిపోతానని పేటన్ అతనికి చెప్పాడు. అనివాలో ఈ విధంగా బావి కోసం భూమిని తవ్వడం ఇంతవరకు చూడలేదని చెప్పాడు. పేటన్ను ఈ ప్రయత్నాల నుండి విరమింపచేసేందుకు అనేకసార్లు ప్రాధేయపడ్డాడు, హెచ్చరించాడు. అతని ప్రయత్నాలు సఫలం కాలేదు. బావి తవ్వడం ప్రారంభమైంది. బావి నీరు అందరికీ అందుబాటులో ఉండేలా మిషన్ గృహం దారికి మధ్యలో తవ్వడం మొదలుపెట్టాడు. ఒక గుణపం, ఒక పార, ఒక నిచ్చెన, తవ్విన మట్టి పైకి ఎత్తివేయడానికి ఒక గమేలా మొదలైన పరికరాలు ఉపయోగించి తవ్వుతున్నాడు. దీన్నంతటినీ చూస్తున్న నమాకై కంగారు పడి భయపడిపోయాడు. మిస్సీ ఈ పనిచేసి తన ప్రాణాలకు ప్రమాదం కొని తెచ్చుకుంటున్నాడు. కొంతకాలానికి అతడు బాగా అలసిపోతాడు. అప్పుడు అతడు ఆ పని చేయకుండా ఆపివేయవచ్చు అని స్థానికులకు చెప్పాడు. వారు భావించినట్టుగానే ఆ ఉష్ణమండలంలోని ఎండ, వేడిమి, క్రింద శ్రమపడ్డం వల్ల పేటన్ బాగా అలసిపోయాడు. మిషనరీలు స్థానికుల ఎదుట తమ ప్రయత్నాలు విఫలమై తాము ఓడిపోతున్నట్టు కనిపించనీయరు. పేటన్ మరొక పద్ధతి ఆలోచించాడు. పేటన్ ఒక్కడే మట్టిని తవ్విన మట్టిని తొలగించడం కష్టమవుతుండటంతో గమేలాలలో మట్టిని నింపి పారవేయడానికి స్థానికంగా ఉన్న మగపిల్లలను నియమించాలనుకున్నాడు. వాళ్లకు ఆకర్షణీయమైన గేలం, ముళ్ళు బహుమానాలుగా ఇస్తానని చెప్పినప్పుడు పిల్లలంతా ఒక్క పెట్టున మట్టిని తొలగించడం ప్రారంభించారు. ఈ విధంగా 14 అడుగుల లోతు గుంట తవ్వగలిగారు. కానీ తరువాతి రోజు ఉదయం తవ్వబడ్డ గుంటకు ఒకవైపున భూమి పగిలిపోయింది. స్థానికులు అది చూడగానే భయపడిపోయి గుంటలో దిగిన వారికి ప్రమాదం జరుగుతుందని భావించి అందరూ సహాయం చేయడానికి నిరాకరించారు. నమాకై 50వసారి పేటన్ వద్దకు వచ్చి ఈ పనిని విడిచిపెట్టమని బ్రతిమలాడాడు. స్థానికులెవ్వరూ తనకు సహాయం చేయడానికి రాకపోయినా దేవుని సహాయంతో తాను ఈ పని సాధించగలనని పేటన్ అన్నాడు. స్థానిక మగపిల్లలెవ్వరూ పనికి రాకపోవడంతో తవ్విన మట్టి తొలగించడానికి మరో పద్ధతి ప్రారంభించాడు. తవ్విన మట్టి నింపగానే ఆ గమేలాకు కట్టబడిన తాడును పైకి లాగేందుకు లంగర్ను ఏర్పాటు చేశాడు. నమ్మకస్తుడైన స్థానిక ఉపాధ్యాయుడు ఈ తాడు పైకి లాగడానికి సహాయం చేశాడు. ఈ విధంగా ప్రతిరోజు భూమి ఎక్కడా పడిపోకుండా జాగ్రత్తగా తవ్వుతున్నాడు. భూమి లోతు పెరుగుతున్న కొద్దీ ఉప్పు నీరు పడుతుందేమోనన్న అనుమానం అతన్ని వేధిస్తూనే ఉంది. కొన్ని రోజుల ప్రయాస తరువాత 30 అడుగుల లోతు వరకు త్రవ్వగలిగారు. పేటన్ హృదయంలో జీవజలము జీవజలము అనే మాటలు పరలోకంలోని సంగీతంలాగా మారుమ్రోగుతున్నాయి. నీటి మట్టంలోని భూమి చెమ్మగిల్లి ఉండడం గమనించాడు. దేవుడు తప్పకుండా నీటి ఊటలు పొంగి పారేలా చేస్తాడన్న నమ్మకం ఉన్నప్పటికీ ఆ నీటి రుచి ఎలా ఉంటుందోనన్న సందేహం మరో పక్క పీడిస్తూనే ఉంది. కొందరు తమ ఆత్మీయ స్థితిలో ఎంతో ఉన్నతంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో సందేహాలకు లోను కావడం సహజం.
తన హృదయంలో ఎంతో కలవరం ఉన్నప్పటికీ దానిని బయటకు కనిపించనీయకుండా రేపు ఉదయం మీరు భూమి నుండి కురిసే వర్షం చూస్తారు అని స్థానిక నాయకునితో చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే పేటన్ తన కార్యక్రమం ప్రారంభించాడు. 30 అడుగుల లోతు త్రవ్వబడిన ఆ గుంట మధ్య భాగంలో 2 అడుగుల లోతుకు చిన్న రంధ్రం చేశాడు. వెంటనే నీరు పైకి ఉబుకుతూ ఆ రంధ్రం నిండిపోయి పైకి పొర్లి ప్రవహించడం చూడగానే అతను నుదురు టెన్షన్తో కూడిన చెమట బిందువులతో తడిసిపోయింది. తన శరీరమంతా స్వాధీనం తప్పి వణికిపోయింది. వణుకుతున్న చేతులతో ఆ నీళ్లను తీసుకుని రుచి చూశాడు. మంచినీరు పడింది. అతని హృదయం కృతజ్ఞతతో పొంగి పొర్లింది. అక్కడే నీళ్లలో మోకరించి దేవునికి స్తుతులు చెల్లించాడు. మోషే బండను చీల్చినప్పుడు నీళ్లు వచ్చే సమయంలో ఇశ్రాయేలీయులు అతని చెంతకు చేరినట్టుగా స్థానికులంతా పేటన్ వద్దకు చేరుకున్నారు. వారి కళ్ళ ఎదుటే ఒక ఖాళీ పాత్రను ఆ నీటిలో ముంచి వారికిచ్చాడు. నమాకై వాటిని రుచి చూసి వర్షం వర్షం అంటూ ఆనందంతో కేకలు వేశాడు. ప్రార్థనలకు జవాబుగా యెహోవా దేవుడు అనుగ్రహించిన నీటి బోటలను చూడండి అంటూ వారిని ఆహ్వానించాడు. వారిలో ప్రతి ఒక్కరూ ఎంత ఎత్తైన చెట్టునైనా ఉడతలాగా చురుకుదనంతో ఎక్కగల సమర్థులు. కానీ ఒక్కడు కూడా ఆ బావిలోకి తొంగి చూసే ధైర్యం కనపరచలేదు. వారంతా భయపడుతూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఒక్కొక్కరు వంగి చూసి వెనక్కు నిలబడుతున్నారు. పేటన్కు ఈ దృశ్యం నవ్వు పుట్టించింది. వెంటనే వారి అజ్ఞానానికి బాధ కలిగింది. ఆ బావి నీటిని అందరూ తమ ఇంటి అవసరాలకు వాడుకోవచ్చని పేటన్ అంగీకరించాడు. బావి త్రవ్వడం పూర్తి కాగానే స్థానికుల సహాయంతో బావి లోపల రాళ్ల పలకలు అమర్చాడు. 3 అడుగుల మందంలో క్రింద నుండి పై వరకు గోడ కట్టించాడు. ఈ బావి దేవుడు తమకు అనుగ్రహించిన గొప్ప భాగ్యమని భావించి దానిని జాగ్రత్తగా కాపాడుకునేందుకు స్త్రీలు పురుషులు అందరూ సహాయం చేశారు. కొందరు స్థానికులు పేటన్ వలె తమ గ్రామాల్లో సుమారు 7 బావులు త్రవ్వడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. కఠినమైన రాతి నేలలో త్రవ్వడానికి వీలు లేక మరికొన్నింటిలో త్రవ్విన తరువాత ఉప్పు నీరు ఉండడం వల్ల కొన్ని విఫలమయ్యాయి. మిస్సీ గుణపంతో త్రవ్వడం మాత్రమే కాకుండా దేవునికి మొరపెడుతూ తన పని కొనసాగించాడు. మనం త్రవ్వడం నేర్చుకున్నాం కానీ పేటన్ వలె ప్రార్థించడం నేర్చుకోలేదు. అందువల్లనే యెహోవా దేవుడు మనకు భూమి నుండి వర్షం ఇవ్వలేదు అని తమలో తాము చెప్పుకున్నారు. ఏ దేవుడు అనివాలో ఇలాంటి కార్యం చేయలేదు అని ఆశ్చర్యపోయారు. ఈ అద్భుత కార్యం మరుసటి ఆదివారం ఆరాధనలో నమాకై తనకు కొంత సమయం ఇవ్వాలని పేటన్ను వేడుకున్నాడు. ఆ ఆదివారం ఆలయం స్థానిక ప్రజలతో కిక్కిరిసిపోయింది. వృద్ధుడైన నమాకై వారి మధ్య నిలబడి విగ్రహారాధనను తీవ్రంగా ఖండిస్తూ ప్రసంగించాడు. మిస్సీ దేవుడు నిజమైన దేవుడు. మన దేవతలు చూడలేని వినలేని ఒట్టి విగ్రహాలు. యెహోవా దేవుడు ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడు. కాబట్టి నేను ఆ దేవుణ్ణే వెంబడిస్తాను. నా పక్షంలో ఉండాలనుకున్నవారు మీ మోగ విగ్రహాలను తెచ్చి మిస్సీ పాదాల చెంత పడవేయండి. ఈ చెక్క విగ్రహాలను కాల్చివేసి మనల్ని రక్షించడానికి తన ఏకైక కుమారుణ్ణి పంపిన దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకుందాం. ఆయనే మన కోసం భూమి మీద నుండి ఓటను తెరిచాడు అని బోధించాడు. నమాకై చేసిన ప్రసంగం, బావి అద్భుతం ఈ 2 అనివాలో విగ్రహారాధనను చిన్నాభిన్నం చేశాయి. స్థానికులు తమ వద్ద ఉన్న విగ్రహాలను పారేశారు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడం నేర్చుకున్నారు. నూతన సాంఘిక ఆచారాలు ప్రారంభమయ్యాయి. అందరూ చదువుకోవడానికి స్కూళ్లలో చేరారు. అన్ని రంగాల్లోనూ నూతనత్వం వెల్లివిరిసింది.